బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కాడిని ఎత్తుకోవాల్సిందే. ఏంటి బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ కాడి ఎత్తుకోవాలి అంటే, నువ్వు ఏదైతే రక్షణ పొందావో, ఏదైతే లోకం నుంచి వేరుపడ్డావో, ఏదైతే లోకం నుంచి నువ్వు అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నావో, ఆ యొక్క సాక్ష్యాన్ని పంచటమే సువార్త. నువ్వు ఒక్కడవే రక్షించబడితే కాదు. కాబట్టి మరి విలాపవాక్యాలు చూసినా ప్రభు ఏమంటాడు, ఇదిగో కాడిని నేనే మోపాను అంటాడు, యెహోవా మోపాను అంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కాడిని మోయటానికి సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చెప్తారు, నా యొద్దకు ప్రతిదినము మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, నా యొద్దకు వచ్చి మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను, నా సిలువను లేదైనా మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి, తద్వారా మీరు నాకు శిష్యులై ఉంటారని దేవుడు చెప్తాడు. దేవుని హృదయము మన చేతిలో ఉంది, దేవుని మాట మన చేతిలో ఉంది. ఆది కాండం మొదలుకొని ఆది అనే మాట నుంచి ప్రకటన గ్రంథంలో ఆమేన్ అనే వరకు అది దేవుని స్వరం అని నేను నమ్ముతున్నాను. మరి మీరు అందరూ నమ్ముతున్నారు లేదు నాకు తెలియదు. అది దేవుని స్వరము. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా సార్లు ఆయన మాట్లాడుతున్నప్పుడు అన్న మాట ఏంటి అంటే, ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలవాడు వినుగాక. కాబట్టి జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఒకవేళ ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడే అనుభవంలో మీరు ఉంటే దానికంటే ఆనందం ఏమీ లేదు. కానీ అనునిత్యము వాక్యమే మీతో, మీరు ఎలాగా ఈ కాన్ఫిడెన్స్ను ఆస్వాదిస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడు ఆస్వాదించేది ఎలా ఉంటుంది అంటే, మన ఆదిపుత్రులైన అవ్వ ఆదాము యొద్దకు ప్రతి చల్ల పొద్దును దేవుడు వచ్చి వారితో మాట్లాడి వారితో సమయాన్ని గడిపి ఆనందించేవారట. ఈ కాన్ఫిడెన్స్ ద్వారా అదే జరుగుతుందని నేను నమ్ముతాను. మీరు ఎక్కడో ఉండొచ్చు, నేను ఎక్కడో ఉండొచ్చు, వేరే వేరే ప్రాంతాలు అయి ఉండొచ్చు, కానీ మనమంతా కూడా పరమ ఏదేను, మనం అందరం కూడా ఏకాత్మ, ఏక హృదయం కలిగి ఆ వాక్యపు స్వరాన్ని మనం వింటున్నాం, వాక్యపు ధ్యానాన్ని మనం ధ్యానిస్తున్నాం, వాక్యాన్ని జీవం ఉన్నదని తలంచుచు దానిని మనం పరిశీలిస్తున్నాం. లేఖనమే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది అని ప్రభువారే చెప్పారు. కాబట్టి ఈ వాక్యమే మనకు సాక్ష్యం, ఈ వాక్యమే ఆయన స్వరము, ఈ వాక్యమే దేవుడు. ఆ వాక్యపు మాటలో, వాక్యపు బాటలో నడిచినప్పుడే మనకు పరలోకం. ఇందాక తమ్ముడు చక్కని పాట పాడాడు కదా, రెండే ఉన్నాయట. ఒకటి పరలోకం అంట, రెండు పాతాళం అంట, మధ్యలో ఏముందట, భూలోకం ఉందట. 3 లోకాలు. మరలా 3 లోకాలు అంటున్నానని చెప్పి నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను అనుకోకండి. అన్ని గ్రంథాలు సత్యాన్ని పలుకుతాయి. ఎందుకంటే సర్వశక్తివంతుడైన దేవుడు. మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది, మన ఆలోచన సరళిలో ఉంటుంది. ఆయన అనంత జ్ఞాని, ఆయన యొక్క జ్ఞానము మితిలేనిది. దానిని మనం ఆలోచించడానికి కొంత సమయం పడుతుంది, దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హానోకులా ఉండాలని నేను కోరుకుంటాను. హానోకు దేవునితో నడిచాడట. ఎలా నడిచాడు? అతను సంసారం చేస్తూ, ఏమండి, ఆయన చక్కగా పెళ్ళిళ్ళు చేస్తూ, పిల్లల్ని కంటూ, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ, తన కుటుంబాలను సంరక్షించుకుంటూ, అన్నింటినీ చేస్తూ ఏది మానలేదండో. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుణ్ణి కలిగి ఉంటే సంసారం వదిలేయాలని, దేవుణ్ణి కలిగి ఉంటే కుటుంబాన్ని విడిచిపెట్టాలని, దేవుణ్ణి కలిగి ఉంటే ఇక లోక సంబంధమైన విషయాల్లో ఏది ఉండకూడదని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే నీవు నిశ్చయంగా ఆత్మదేవుని సహాయంతో నువ్వు ధ్యానించగలిగితే, మరి ఇది సత్యమా అంటే, మనకు పాత నిబంధన గ్రంథము దృశ్య కావ్యంగా మనకుంది. ఆ దృశ్య కావ్యంగా మనం ఉన్నప్పుడు
దానిని మనము మన ముందు పెట్టుకుని దాన్ని ధ్యానించగలగాలి. అలాగే ఆలోచనలు నిశ్చయతగా మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక తల్లి సంతకి వెళ్ళిందట. వెళుతూ తనకున్న కుమారుని ఒక్క కుమారుడిని సంకలో పెట్టుకుని సంతకి వెళ్ళిందట. వెళ్ళింది బాగానే ఉంది. ఇక ఒక గంట పోయిన తర్వాత చాలా అడవుడిగా తిరుగుతుందట ఆ సంత అంతా. అలా ఉదయం సాయంకాలం దాకా తిరుగుతూనే ఉందట. అందులో ఎవరో ఒక పెద్ద ఆయన ఆమెను పిలిచి, అమ్మా, ఉదయం నుంచి నేను చూస్తున్నాను, ఎందుకు ఏదో పోగొట్టుకున్నదల్లా తిరుగుతున్నాం, జరిగిన పరిస్థితి ఏంటి అని చెప్పి పాపం ఆయన అడిగితే ఆమె అన్నారట, అయ్యా, ఇంటి దగ్గర నుంచి నేను నా బిడ్డ బయలుదేరాం, సంతకైతే వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నా కుమారుడు కనబడట్లేదు, నేను అతని కోసం వెతుకుతున్నాను అని చెప్పి ఉదయం నుంచి సాయంకాలం దాకా సంతంతా వెతుకుతూ ఉన్నట్టు. అయితే పెద్ద ఆయన అన్నట్టు, అమ్మా, ఆ బాబు నీ సంకలో ఉన్న అబ్బాయి మరి నీ కొడుకేనా అని అడిగాడు. అలాగా మనము దేవుని యొక్క స్వరమే కాదు, దేవునినే, త్రియేక దేవునిని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిని నీలో స్థాపించుకుని నీలో ఉంచుకుని, మరి ఎక్కడో కాదండి, ఆకాశంలో కాదు, పరలోకంలో కాదు, జీవము గల దేవునికి నీవే ఆలయమై ఉన్నావు. జీవము గల దేవునికి నీవే సజీవమైన ఆలయమై ఉన్నావు. మనం సత్యమందు ప్రతిష్ఠింప చేయబడిన బిడ్డలము. మనం సత్యమందు ప్రతిష్ఠింప చేయబడి దేవుని చేత, అనగా పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ అనే దేవుని చేత మనము సర్వసత్యంలోనికి నడిపింపబడుతున్న బిడ్డలం కదూ. మనము కూడా వారి వలె ఎక్కడో ఉన్నాడు, నా దేవుడు అక్కడున్నాడు, నా దేవుడు ఎక్కడున్నాడు అని వెతికే అన్యుల వలె మనం కూడా అటువంటి స్థితిని కలిగి ఉంటే దేవుడు మొట్టమొదటిగా మనలను బట్టే ఆయన హృదయము నొచ్చుకోబడుతుందట. ఆయన హృదయాన్ని మరి నొప్పు కలిగించేవారుగా ఉందామా? ఆయనకు ఆలోచనకు విధేయత కలిగి ఆయన వలె ఆలోచించేవారుగా ఉందామా? ఆయన గుణగణాలను కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పోలికలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఏమండి, ఊహకు అందనంత దూత సైన్యం ఉంది ఆయన దగ్గర, మన ఊహకు కూడా అందదు. కానీ వారు ఎవరు కూడా దేవుని పోలికలో లేరు. ఏ దూత కూడా దేవుని పోలికలో లేదు. కానీ మట్టి మనిషి అయిన నీవు నేను, మట్టి మనిషి అయిన నీవు నేను ఎవరి పోలికలో ఉన్నాము అంటే, ఇదిగో దేవుని పోలికలో ఉన్నాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పోలిక నువ్వై ఉండి ఆయనే నీలో నివసిస్తానంటున్నాడు, నీలో వసిస్తానంటున్నాడు, నీలో ఉంటానంటున్నాడు. నువ్వు ఆ యొక్క సంతలో తిరిగే అమ్మాయిలాగా, ఆ సంతలో తిరిగే ఆ తల్లిలాగా మనం ఇంకా అనేక చోట్ల తిరిగేవారుగా ఉండకూడదు. ఆయన వాక్యము నీ వద్ద ఉన్నది, ఆయన వాక్యము నీ హృదయంలో ఉన్నది, ఆయన వాక్యము నీ నోటనున్నది. కాబట్టి నిశ్చయతగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని దేవునితో నడిచే కుమారుడిగా, ఆనాడు హానోకు ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా నీవు నేను నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నడవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆ స్థితిలోనికి లేవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడ, ఎంత ఆశ్చర్యం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉంది, దేవుని పట్ల మన యొక్క హృదయ వాంఛ ఏ రీతిగా ఉంది, దేవుడు దృష్టి నుంచి చూస్తా ఉన్నాడు.
దేవుడు నిశ్చయముగా నిన్ను నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా, ఆయన చిత్తాన్ని మనం పరిపూర్ణం చేసే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఉన్నప్పుడు ఇదిగో బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాలా అని దేవుడు నీతో నాతో పలకాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి మనమే కాదు ఆశపడటం, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే మన దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన కూడా ఆశ కలిగి ఉన్నాడు. ఆశకు అనుగుణంగా జీవించే జీవితం మనం జీవించేవారిగా ఉందామా? అలా ఉంటే దేవుడు హృదయంలో ఆనందించేవాడిగా ఉన్నాడు. నీవు ఆ రీతిగా మారితే ఆయన మనల్ని మన పట్ల ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయాన్ని దేవుడు నేర్పించాడండి, ప్రతి విషయాన్ని లేఖనంలో ఉంచాడు. ఈరోజు మనం నిశ్చయతగా రూపాంతరపు స్థితి అనుభవాన్ని అనుభవించాలని దేవుడు పేతురును యోహాను రూపాంతరపు అనుభవం కొరకై అది మనకు దృశ్య కావ్యముగా మన ముందు సాత్కరించాలని, మనము అటువంటి స్థితిని పొందుకోవాలని దేవుడు మనకు మాదిరి ఉంచి ఆయన ఏం చేశారు? ఆ కొండ మీదకి తీసుకెళ్ళిన తర్వాత ఆయన రూపాంతరపు స్థితిలోనికి వెళ్ళారు. ఆయన రూపాంతరపు స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆయనను చూడలేకపోయారు. పేతురు యోహానులు ఆయన చూడలేకపోయారు. నిశ్చయతగా మరి అక్కడ ఏలియా మోషే వచ్చి వారితో సంభాషించి జరగబోతున్న నిర్గముల కొరకు ఇక ముందు ఆయన యెరూషలేములో ఏ రీతిగా మరి కష్టాన్ని బాధని అనుభవించబోతున్నాడు అనుభవాలను మీతో మాట్లాడినప్పుడు ఆయన నిశ్చయతగా మరి ఆ రూపాంతర స్థితిని అందుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ స్థితిని ఎవరు చూస్తారు అంటే పేతురు యోహాను అనుభవించారు. నా ప్రియకుమారుడు నా ప్రియకుమార్తె, ఎందుకు ఆ స్థితిని చూపించవలసి వచ్చిందంటే ఇదిగో ఒకరోజు నీవు నేను కూడా ఆ రూపాంతర స్థితిని పొందుకోవలసిన వారిగా ఉన్నాం. ఆ రూపాంతర స్థితిలోనికి మనం మలచబడవలసిన వారిగా ఉన్నాం. ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషుల వల్ల ఆలోచించడానికి వీలు కాదు. ఇంకా ప్రకృతి సంబంధమైన మట్టి మనుషులుగా మనం ఆలోచించడానికి వీలు కాదు. ఎందుకంటే సమస్త జ్ఞానము వాక్యములో నిక్షిప్తం చేసి ఉంచారు. ఆయన హృదయాన్ని మన చేతికి అందించారు, ఆయన వాక్కును మన చేతికి అందించారు. ఆయనే మనలో ఉన్నారు, ఆ త్రియేక దేవుడే మనలో వసిస్తూ ఉన్నాడు, ఆయన మనలో విరాజిల్లుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు తగినట్లుగా మనం జీవించడానికి ప్రయత్నపడదాం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఏమి నేర్చుకుంటారు అంటే మీ సంఘాలకు వెళ్ళండి, మీ సంఘ కార్యక్రమాలు అనుభవించండి, నిశ్చయతగా వారి పాస్టర్ గారి చేతి కింద వర్ధిల్లండి, ఆయనకి ఇవ్వాల్సిన దర్శన భాగాలు ఇవ్వండి, వారికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వండి, ఇవన్నీ మీరు నెరవేర్చండి పరిపూర్ణంగా. అయితే ప్రభు చెప్పినట్లుగా అవి చేస్తూ ఈ గంట సమయము వాక్యము పాదాల యొద్దకు వచ్చి, నాకు సంబంధం లేదు సుమా, వాక్యపు పాదాల యొద్దకు వచ్చి మనమందరము కూడా ఆ వాక్య వితరణ ఆయన ఏం చేస్తాడంటే రొట్టెని విరిచినట్లుగా ఆయన శరీరాన్ని విరిచి, వాక్యము అనగా ఆయన శరీరం అండి, వాక్యము ఏం ధరించిందట? శరీరాన్ని ధరించింది. ఆ శరీరం ఛిద్రము చేసుకున్నాడు నీ కొరకు నా కొరకు. ఆ శరీరాన్ని ఆయన పంచి పెడుతున్నాడు. ఒకనాడు శిష్యులకు అదే చెప్పారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకై నా శరీరము, ఇది మీ కొరకై నా శరీరము, ఆ శరీరాన్ని మీకు ఇదిగో నిశ్చయతగా పనిచేస్తున్నానని చెప్పి దాన్ని విరిచి ఇచ్చారు. అది శిష్యులకు మాత్రమే కాదు సుమా, శిష్యులకైతే రొట్టెను ఆ శరీరం అని చెప్పించారేమో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్నది ఏంటి తెలుసా? యేసయ్య శరీరాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. యేసయ్య శరీరాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. అంటే పాస్టర్ గారు ఇచ్చే ఆ యొక్క ప్రభు బల్ల విషయంలో అనుకోకండి. ఎప్పుడైతే వాక్యం వద్దకు వెళతారో, వాక్యాన్ని ధ్యానిస్తారో, వాక్యాన్ని చదువుతారో, వాక్యాన్ని పరిశీలిస్తారో,
వాక్యంతో సహవాసం చేస్తున్న ప్రతి క్షణం కూడా ఆయన శరీరాన్ని మనము భుజించేవారిగా ఉన్నాం. ఆయన రక్తాన్ని మనము పానము చేసేవారిగా ఉన్నాం. ఆ ఒక్కరోజు అయ్యగారు ఇచ్చే ఆ యొక్క రొట్టె పేపర్ అది కాదు. ఎప్పుడైతే నీ చేతిలో ఉన్న ఆ 66 జీవపు గ్రంథము అనబడిన ఆ జీవ నదుల యొద్దకు వస్తే ఆయన వితరణ చేసేవాడిగా ఉన్నాడు. ఆహారాన్ని పెట్టేవాడిగా ఉన్నాడు. పరలోకపు మన్నాను కురిపించేవాడిగా ఉన్నాడు. ఆయన నేనే జీవాహారము అన్నాడు. నేనే నిజమైన ఆహారం అన్నాడు. ఇదిగో నా శరీరాన్ని తిని త్రాగిన వాడే ఇదిగో అంత్య దినాలయందు నేను లేపుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాబట్టి వాక్యము పట్ల మీ వైఖరిని ఎంతవరకు ఎటువంటి ఆలోచనతో ఉన్నారో నాకు తెలియదు. ఈరోజు నుంచి దేవుని వాక్యము పట్ల మీ వైఖరిని మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి. ఇక ఎక్కడకు వెళ్ళాలి, ఎవరినో అడగాలి, ఎవరో చెప్పాలి, ప్రభువే మాట్లాడాలి అనే సున్నితమైన ఆలోచనల నుంచి బయటికి రండి. ఎవరో చెప్పేది ఈ కాలం కాదు. ఎవరినో మీరు ప్రశ్న అడిగి నేర్చుకునే కాలం కాదు. ఎప్పుడో ఆయన తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన పునరుద్ధాన శక్తిని తన తండ్రి చేత ఏ అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారం యావత్తు ఈ యొక్క సార్వత్రిక సంఘానికి అప్పగించి అని వెళ్ళారు. ఇక మరలా మనము ఎక్కడుంది అధికారము, ఎక్కడుంది పునరుద్ధాన శక్తి, ఎక్కడుంది ఆయన శరీరము, ఎక్కడుంది ఆయన రక్తము, ఎలా పానం చేయాలి, ఎలా భుజించాలి, ఎలా పొందుకోవాలి, ఏం చేయాలి అనే తలంపు మీకేలా? అవన్నీ పరిపూర్ణంగా ఒకే ఒక మాటలో ఉన్నాయి. ఆ మాటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనమంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని మాట గుర్తుపెట్టుకోండి. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది కదా, మీరందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడట జాగ్రత్త పడండి, చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆయనను సమీపించి నిశ్చయతగా ఆయన మాటను వినేవారిగా ఉండాలి. ఆయన సమీపించడానికి ఇష్టపడాలి. ఇదిగో మీరే దేవాలయముగా ఉన్నారు. మీలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. ఇది నాతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం ఎంతో గొప్పది నాకు. నేను మీకు చెప్పట్లేదు, మనందరికీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మనల్ని ఆయుత్తపరుస్తూ ఉన్నాడు. ఆ త్రియేక దేవుడే మనల్ని ఉజ్జీవింపచేస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని నిరంతరము మనం వినేవారిగా ఉన్నాం. మరలా ప్రత్యేకంగా మరి స్వరము అంటే ఎలా? మరి దేవుడు చెప్పిన మాటను కాదని ఇంకా ఆయన స్వరం కోసం ఆశపడ్డం అంటే అది అత్యాశ అవుతుంది, అత్యాశే దురాశ అవుతుంది. కాబట్టి జాగ్రత్త. చాలా సత్యానికి అసత్యానికి ఒక అక్షరమే తేడా, అది ఆ మాత్రమే. సత్యము అసత్యం, నమ్మకానికి అపనమ్మకానికి ఒక అక్షరమే తేడా. అలాగే మనము నడిచే నడకకు లోకానికి వెంట్రుక వస్తే తేడా. లోకంలోనే ఉన్నాం కానీ ఆయన యొక్క కృపనే, ఆయనకి అగ్ని అభిషేకం అనే ఆ కృపలో మనం వసిస్తూ ఉన్నాం. అది కాదు అనుకుంటే దాటేయచ్చు, కానీ దాటేయడం సులువే, కానీ తిరిగి మరలా దేవుని యొక్క కృపలోనికి రావటం చాలా కష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయాన్ని కూడా గమనించండి, ప్రతి విషయాన్ని కూడా ధ్యానించండి. తద్వారా మరి అనేక అంశాలు, అనేక విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఆనాడు ఆ రూపాంతర స్థితిని ఎందుకు పేతురుకు యోహానుకి చూపించారంటే సంఘము ఆ రూపాంతర స్థితిలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో మనము ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న శక్తి ఒకటి, మన దగ్గర ఉన్న శక్తి ఒకటి కాదు. ఆయన విశ్వసిస్తే ఆయన కంటే గొప్ప క్రియలు, గొప్ప కార్యాలు జరిగించేవారుగా ఉంటారని దేవుడు మనకిచ్చిన వాగ్దానం. అది పేతురు జీవితంలో జరిగించేశారు.
అపోస్తుల యొక్క జీవితాల్లో జరిగించేశారు. దేవుని కంటే గొప్ప కార్యాలు వారు చేసి ముగించారు. ఇవన్నీ ఏ రీతిగా జరుగుతాయి అంటే విశ్వాసం ద్వారా, విశ్వసించడం ద్వారా, నమ్మటం ద్వారా, నమ్మకం అనే పునాది మీద కట్టబడడం ద్వారా. ఆనాడు విశ్వాసంతో ఎవరైతే కట్టబడ్డారో వారందరూ చేర్చబడ్డారు. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. ఇంచుమించుగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత 500 మంది ప్రత్యక్షముగా వారిని కలుసుకుని దేవుడు వారికి కనుపరుచుకుని ఇంచుమించుగా 500 మందికి సాక్షార్థంగా ఆయన 40 దినాలు ఈ భూమి మీద సంచరించినట్టుగా వాక్యం సెలవిస్తోంది. చూడండి, పునరుద్ధానుడు అయిన తర్వాత, మీరు ఎప్పుడైనా ధ్యానించారో తెలియదు వాక్యం నాకు. పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినములు ఈ లోకంలోనే సంచరించారు. 500 మందికి ప్రత్యక్ష సాక్షిగా ఆయన కనిపించారు. ఒలీవల కొండ మీదకు ఈ 500 మంది వెంబడించి ఆయన తండ్రి వద్దకు పరమునకు కొనుపోబడుతున్న తరుణములో ఈ 500 మంది మెళ్ళ కూడా ఎలా ఉన్నాయట? ఆకాశం వైపు చూస్తున్నారట. ఆయన వెళుతుంటుంటే చూసిన వారు అంటే ప్రత్యక్ష సాక్షులు వీళ్ళంతా. అయితే ఆయన వెళుతూ చెప్పిన మాట ఏంటి అంటే, నాయనలారా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు నిశ్చయముగా పట్టణంలో వేచి ఉండండి. మీరు తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఒక శక్తి ఉంది, తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఒక గొప్ప అధికారము ఒకటి ఉంది. అది మీ మీదకు పంపబోతూ ఉన్నాను, మీ వద్దకు పంపబోతూ ఉన్నాను. ఆయన పేరు ఆదరణకర్త, ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన మీ మీదకు వచ్చినప్పుడు నిశ్చయంగా మీరు శక్తిని అందుకుందురు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఈ పట్టణంలోనే మరి ఆయన కొరకు ఎదురు చూడండి. అంటే ఇన్ని దినాలని చెప్పలేదు సుమా, ఏ సమయం అని చెప్పలేదు సుమా. ఇక్కడ ఎదురు చూడండి, మెలుకు కలిగి ఉండండి, ఆయన కొరకు కాచుకుని ఉండండి. బుద్ధి కలిగిన కన్యల వలె సిద్ధులలో నూనె సిద్ధపరచుకుని నిరంతరము దివిటీలు వెలిగించుకుని మెలుకు కలిగి ఉన్న బుద్ధి కలిగిన కన్యల వలె మీరు ఉండండి అని చెప్పి ఆయన పరమునకు వెళ్ళటం జరిగింది. ఎంతమందితో అండి? 500 మందితో. ఈ 500 మంది మరి మేడగదిలోకి వెళ్ళారా అంటే, మేడగదిలోకి వెళ్ళిన 125 మంది మాత్రమే. ఎంత ఆశ్చర్యం! ఒకసారి ఆలోచన. ఎప్పుడైనా మీరు ఇలా ధ్యానించారో లేదో నాకు తెలియదు. 500 మందికి ప్రభు ప్రత్యక్షతగా కనుపరిచి ఆయన పరమునకు వెళ్ళటం కూడా వారు మెడలు పైకెత్తుకుని చూసిన ఈ ప్రజలు 500 మంది ఉంటే 125 మంది మాత్రమే ఆ మాటకు కట్టుబడి మేడగదిలోనికి వెళ్ళారు. ఇక ఎంతమంది ఉన్నారు? 375 మంది. ఈ 375 మంది ఎక్కడున్నారో తెలుసా? లోకపు ఆచారాలు, మత ప్రవిష్టులై మత బోధకుల యొక్క మాటలకు లోబడి, అర్థం చేసుకోవాలి, మరలా చెప్తున్నాను, వీళ్ళంతా ఏం చేస్తారట? యూదులు. వీరందరూ కూడా మతం విషయంలో చాలా కఠినంగా ఉంటారు, చాలా గొప్పగా ఆ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. పారంపర ఆచారాల కొరకు వాక్యాన్ని కూడా తొంగలో తొక్కేసే మనుషులు వాళ్ళు. పారంపర ఆచారాల కోసం దేవునిని, సర్వశక్తివంతమైన దేవుణ్ణి అనగా ఆల్మైటీ గాడ్, సర్వశక్తివంతుడు ఎల్షదా, అనేక స్తన్యములు కలిగిన దేవుడైన ఆ భీకరమైన నామాన్ని, ఆ భయంకరమైన పరిశుద్ధత కలిగిన గొప్ప దేవుణ్ణి ఏం చేస్తారట? వీళ్ళు వెనకకు తోసేస్తారట. అలాగే చేశారు. 375 మంది ఎక్కడున్నారు తెలుసా? వీరు కూడా సాక్షులే. దేవుడు వీరితో మాట్లాడాడు, వీరికి బోధించాడు,
వీరందరికీ కూడా ప్రత్యక్షంగా కనిపించారు. ఆ ఎండ్రైన దేవుని వద్దకు పరమునకు కొనుపోబోటి వీళ్ళు చూశారు. చూసిన ఇంత అనుభవం ఉంది కూడా, ఇన్ని అనుభవాలతో ఉన్న ఈ 375 మంది ఎక్కడున్నారు తెలుసా? పెంతుకొస్తు అనే పండగ కొరకు. చూసారా? పండగ క్రైస్తవులలో పెంతుకొస్తు అనే పండగ కొరకు 375 మంది ఆ యొక్క సన్నిధానానికి వెళ్ళిపోయారు, పారంపర ఆచారాలు పాటించడానికి. ఏమండి? ఆ దేవుని యొక్క మాట కాదని, దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని ప్రత్యక్షతను చూసి, దేవునితో అనుభవాన్ని పొందుకుని వాటన్నిటిని త్యజించి వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఇదిగో శాస్త్రులు, పరిచయులు, ఆ యొక్క సదుకాయులు ఎవరైతే ఉన్నారో వారందరూ సమకూర్చబడి పండగలు ఆచరిస్తూ ఉన్నారు. ఆ పండగలో ఉన్నారు. ఈరోజు నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నువ్వెక్కడున్నావు? వీరు క్రైస్తవులే, వారు క్రైస్తవులే. వీరు దేవుని చూస్తున్నవారు, వారు దేవుని చూస్తున్న వారే. వారు ప్రత్యక్షతలో ఉన్నవారు, వీరు ప్రత్యక్షతలో ఉన్నవారు. ఏమి తేడా లేదండి. ఈరోజు మీరు అంతే, వీరు దేవునితోనే ఉంటున్నారు. అయితే ఏ అనుభవంలో ఉంటున్నారు ఆలోచన చేసుకో. పండగ అనుభవంలో ఉంటున్నారా? దేవుడు మాట అనే అనుభవంలో ఉంటున్నారా? ఇదిగో ఆచారాన్ని అనుభవంలో ఉంటున్నారా? ఇదిగో దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని, దేవుని యొక్క ఆ అభిషేకాన్ని, దేవుని యొక్క ఆ యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించడానికి ఆయన మాటకు లోబడే బిడలుగా ఉన్నారా? లేదు లోక సంబంధమైన ఆచారాల కొరకు, లోక సంబంధమైన పండగల కొరకు ఆ నిత్య జీవాన్ని విస్మరించి, నిత్య జీవాన్ని విడిచిపెట్టి ఆచారాల వైపు వెళ్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. నేను అదే భయపడతాను. 500 మందిలో ఒకవేళ నేనుంటే ఎటు వెళ్తున్నా చాలాసార్లు అనుకుంటాను. మరి ఎంత అన్యాయం అండి! 500 మంది మేడగదికి ఎక్కేయాలి. ఎందుకనంటే అటువంటి అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారు. 500 మంది ప్రత్యక్ష సాక్షులు, కానీ 125 మందే. మరి వీళ్ళందరూ ఎవరు? పిలవబడ్డవారా, ఏర్పాటు చేయబడ్డవారా అంటే పిలవబడిన వారు కాదు, ఏర్పాటు చేయబడ్డవారు. అందుకే ప్రభు అంటాడు, ఏర్పాటు చేయబడిన వారు సైతము ఇదిగో నిశ్చయముగా అపవాది చేత దేవుని రాజ్యం నుంచి తొలగిపోబడతారు. ఎందుకనంటే వాడు మనకు ఎరగేస్తాడు, వాడు మనకు ఉరులు వగుతాడు, వాడు మనకు గ్యాలం వేస్తాడు, వాడు మనకు ఇదిగో నిశ్చయతగా ఒకేసారి ఆ వల వేసి సమకూర్చుకుంటాడు. ఎంతమందికి వల వేసాడండి? 500 మంది ఉంటే పండగనే వల, పెంతుకొస్తేనే పండగనే వల. ఎందుకంటే పండగ ఆచారం, అది చేయాలంటే యూదులు. ఈరోజు ఇదిగో మనలో కూడా ప్రభు కొరకు నిలబడేవాళ్ళు తక్కువ, ఆచారాల కోసం నిలబడేవారు ఎక్కువ. 375 మంది ఆచారం వైపు నిలబడ్డారు, 125 మంది దేవుని వాక్యం కొరకే నిలబడ్డారు. నువ్వే గుంపులో ఉందాం అనుకుంటున్నావు? మనమందరం మళ్ళీ ప్రభు గుంపులో ఉన్నాం. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరిని విమర్శించట్లేదు, నాతో సహా మనమందరము ప్రభు యొక్క గుంపులోనే ఉన్నాం. కానీ మన యొక్క ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నాయి? మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని పట్ల నీ వైఖరి ఎలా ఉంది? రాత్రికాల సమయంలో జాగ్రత్తగా గమనించాలి నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మన వాక్యంతోనే మాట్లాడతాడు. నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడు. కీర్తనకారుడైన దావీదు ద్వారా 45వ కీర్తన 10వ చరణంలో, కుమారి ఆలకించుము అంటే, కుమారి అనగా ఎవరు? మీలో కుమారి అని ఎవరికైనా పేరు ఉంటుంది అనుకో, నా కోసం అనుకుంటారా? కుమారి అనగా మనందరి కొరకు, కుమారి అనగా కన్యవధువు కొరకు, కుమారి అనగా ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎలా ధ్యానించాలో తెలుసండి. మొదటగా వాక్యం వద్దకు వెళ్ళినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడనే దృఢ సంకల్పం నీకు కావాలి. మొదటగా నీతో దేవుడు మాట్లాడుతున్న అనుభవంలోని, దేవునితో నీ యొక్క అనుభవం, నీ వ్యక్తిగత అనుభవం స్ట్రాంగ్గా ఉండాలి. ఆ తర్వాతే ఇతరులను రక్షించడానికి నువ్వు ప్రయత్నపడాలి.
కుమారి ఆలకించు. బానే ఉంది. మరలా వెంటనే అంటున్నాడు, ఆలోచించి. ఆలోచించి, ముందు ఆలకించేమన్నారు, ఆలోచించి చెవియొగ్గు అన్నాడు. ఎంత మర్మం ఉందండి ఆ ఒక్క మాటలో. ఆలకించడం ఏంటి, ఆలోచించడం ఏంటి, అప్పుడు చెవియొగ్గడం ఏంటి? అసలు ముందే కదా చెవియొగ్గుతావు. అంత మర్మయుక్తంగా దేవుని యొక్క మాటలు ఉంటాయి. మనం చదువుకుని వెళ్ళిపోతే ఏముండదు. చదువుకుని వెళ్తే ఏముంది, కుమారి ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గు, ఇంతే కదా అన్నాడు అనుకుంటున్నాం. కానే కాదు. ఇదే మాట యెషయా చెప్తాడు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఆయన అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విను. అయితే అక్కడ ఒక మర్మం ఉంది. అది క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలంటాడు. క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. వాక్యపు తలంపు లేకుండా, వాక్యము లేకుండా నువ్వే మాట అయినా విన్నావా? ముందు ఆలోచించు. బెరియా సంఘస్థుల వలె ఆ మాట దేవునిదా కాదా, ఆ స్వరము దేవునిదా కాదా, ఆ వాక్యము అక్కడ ఉందా లేదా అని బెరియా సంఘస్థులు ఏ రీతిగా అయితే వారు పరిశీలించారో, ఈనాడు మనం అందరం కూడా ఆ రీతిగా పరిశీలించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పట్ల సంఘము యొక్క వైఖరి ఏ రీతిగా ఉందని దేవుడు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎంతసేపు దేవుడి నుంచి మీరు పొందుకోవటమే కాదు, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఆలోచనలో, దేవునికి ఉద్దేశాల్లో, దేవుని యొక్క ఆయన కూడా మిమ్మల్ని బట్టి సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. భూలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో పండగట. ఆ పండగ జరిగించాలి, నా తండ్రి అయిన దేవునికి ఆ పండగ అనుభవాన్ని రప్పించాలని ఎప్పుడైనా సార్వత్రిక సంఘం ఆలోచించిందా? సార్వత్రిక సంఘం అంటే ఎవరో కాదు, నీవే. సూటిగా ఈ రాత్రికాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రిని సంతోషపరిచే ఒక గొప్ప ఆధిక్యత నీకుంది. నీ తండ్రిని సంతోషపరచాలంటే నువ్వేం చేయవసరం లేదు, ఒక ఆత్మను రక్షించు. ఈ సత్యం నీకు తెలియలేదు ఇంతకాలం. అంటే దేవుణ్ణి కూడా సంతోషపరచగలమా? ఎస్, నా తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆయన నేను సంతోషపరచగలను. ఆయన నాకు గొప్ప అధికతనిచ్చాడు. ఇదిగో నా ప్రాణం పెట్టైనా సరే ఒక వ్యక్తిని రక్షిస్తే నా పరలోకపు తండ్రి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, విందు చేసుకుంటాడు. అబ్బా, ఎంత ఆశ్చర్యం! ఎప్పుడైనా ఈ రీతిగా ఆలోచించావు నా కుమారుడా? 30 సంవత్సరాలు విశ్వాసే, 40 సంవత్సరాలు విశ్వాసే, 50 సంవత్సరాలు విశ్వాసే. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, విశ్వాసగా ఉంటే దేవుడు ఆనందించడు. శిష్యుడిగా మారాలి, స్నేహితుడిగా మారాలి. అబ్రహాముకు ఏది దాయలేదు, ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఆయన వద్ద ఏమి దాయలేదు. ఈరోజు నీకు ఏది దాయలేదు. ఆయన నేను స్నేహితుడిగా ఇష్టపడుతున్నాడు. ఆయనతో స్నేహం చేస్తావా? రాత్రికాల సమయంలో నువ్వు తీర్మానం చేసుకోవాలి. నిశ్చేతగా నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఆయనకి విశ్వాసగా ఉంటావా? ఆయన శిష్యుడిగా ఉంటావా? స్నేహితుడిగా ఉంటావా? ఆయన ఆనందింపజేసేవాడిగా ఉంటావా? ఆనందింపజేసేదానిగా ఉంటావా? కుటుంబంలో భర్త మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బిడలు మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కుటుంబాలు కట్టుకోలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కుటుంబంలో నీ భర్తను నువ్వు రక్షించుకుంటే పరలోకంలో పండగ. నీ శరీరంలో సగభాగమైన నీ భర్త కొరకు నువ్వు కన్నీరు కార్చు. ఆ కన్నీటి వృధా పోదు. ఆయన కవలిలో పట్టే దేవుడిగా ఉన్నాడు. నీ భర్త రక్షణ కొరకు నువ్వు మోకరిల్లు. ఇదిగో ఆయన వాక్యంతో కాదు, నీ విశ్వాసముతో, నీ పరిశుద్ధతతో, నీ పవిత్రతతో ఆయనకు భయము కలిగించాలి. దేవుని భయాన్ని కలిగించాలి నీ ప్రవర్తన వలన. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాలు మనం చూసినప్పుడు అవే మాటలు అక్కడ ఉన్నాయి. ఇదిగో నిశ్చయతగా నీ భర్తకు నువ్వు లోబడాలి.
ఇదిగో నీ భర్త అవిశ్వాస అయితే, నీ భర్త వాక్యం లేకుండానే నువ్వు ఆయన ఎలా రాబట్టాలి అంటే, ఇదిగో నీ చేతగా నీ పవిత్రమైన ప్రవర్తన ఆయన ఎదుటి కనబడాలి, నీ నడవడిక ఆయన ముందు కనబడాలి. తద్వారా ఆయనకి భయం పుడుతుంది. ఎవరు కలిగిస్తారు భయం అంటే? నువ్వు కాదు కలిగించేది, నీ తండ్రి అయిన దేవుడు నీ భర్తకు భయాన్ని కలగచేస్తాడు. ఆ భయాన్ని బట్టి వాక్యము సహాయం లేకుండానే నీ భర్తను నువ్వు రాబట్టుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని చదువుదాం. ఇదిగో 500 మందిలోనే మనం ఉన్నాం. వాక్యాన్ని తాకాం, వాక్యాన్ని చదివాం, వాక్యపు జీవాన్ని అనుభవిస్తూ ఉన్నాం, వాక్యంలో సంచరిస్తూ ఉన్నాం. ఉపయోగం ఏంటి? ఆచారాల కొరకై, దేవుడు చెప్పిన మాటను కాదని చెప్పని దాని కొరకు ఎదురు చూసేవారుగా ఉంటాం. చెప్పిన దాన్ని విడిచి వద్దన్న దాని వైపు తిరిగేవారుగా ఉంటాం. ఈ రాత్రి ఒకటే ప్రశ్న, నా కుమారుడా, నా కుమార్తె, ఏ గుంపులో ఉంటావు? మేడగది గుంపులో ఉంటావా? పెంతుకొస్తనే దినపు పండగ గుంపులో ఉంటావా? అన్ని పొందుకున్నవాడివే కదా, అన్ని పొందుకున్న దానివే కదా, నువ్వు విస్మరించావు అంతే. నువ్వు విడిచిపెట్టేవాడిగా ఉంటున్నావు. నువ్వు గ్రహించి దాని హృదయంలో భద్రపరచుకోలేని వాడిగా ఉంటున్నావు. రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను అందుకే దర్శించాడు. నిశ్చేతగా మీరందరూ కూడా వాక్యములో, నా తండ్రి వ్యవసాయకుడు, యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభోచనం మనం చూసినప్పుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన నిజం కావాలి, సత్యము కావాలి. అసత్యం వైపు కాదు మనం ఉండటం. నిజము అంటే సత్యము, సత్యం అనే ద్రాక్షావళి ఉంటుంది. నేనే నిజమైన ద్రాక్షావళి. ఆ నిజమైన ద్రాక్షావళికి నీవు నేను అంటగట్టబడాలి. దేవుడు నాకు ఇచ్చిన ధన్యతదే, అనేకులను శిష్యులుగా మలచడానికి, అనేకులు నా నిజమైన ద్రాక్షావళికి అంటగట్టడానికి, ఆ గొప్ప పనిని ఆయన వ్యవసాయంలో నన్ను ఒక బానిసగా పెట్టుకున్నాను. ఎందుకు నేను బానిసనంటే, ఆయన గొర్రె పిల్ల యొక్క నిష్కలంకమైన అమూల్యమైన గొర్రె పిల్ల యొక్క రక్తంతో నన్ను కొనుక్కున్నారు. నేను అమ్మివేయబడ్డాను, నేను ప్రభువుకు అమ్మివేయబడ్డాను. అమ్మివేయబడినవాడు బానిస కాక ఏమవుతాడు? అమ్మివేయబడ్డవాడు దేవునికి బానిస. అది నాకు ఎంతో ఇష్టమైన మాట. ఎందుకంటే బానిసకు యజమాని యొక్క చిత్తము తప్ప తనకు స్వచిత్తం అనేది ఉండదు. సుబుద్ధిని ఆధారము చేసుకోలేనివాడు ఎవడైనా సరే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. బానిసకి స్వచిత్తం ఉండదు, బానిసకి స్వబుద్ధిని జరిగించడానికి లేదు. ఎందుకంటే అమ్మివేయబడ్డాడు. ఇది సంఘము జీర్ణించుకోలేకపోతుంది ఈ మాటను. నా మీద అనేక మంది యుద్ధాలు చేస్తూ ఉంటారు ఈ మాట కోసం. ఈ స్టాండ్ మనం తీసుకోకపోతే, ఈ పునాది మీద మనం నిలబడకపోతే, పరలోకంలో పొందుకోవలసిన ఈవులు నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే ఇక్కడ ఈ రీతిగా ఉండి జయ జీవితాన్ని జీవిస్తేనే, ఇదిగో ఆది యందు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచు అన్న ప్రార్థనకు నీవు అర్హురాలు కాదు అని చేసిన నీ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనకు నీవు అర్హుడు కాదు. ఆ రీతిగా ఉంటే, నీవు తగ్గించుకుంటే నీ తండ్రి అయిన దేవుడు నిన్ను హెచ్చించుతాడు. హెచ్చించడమే కాదు, నిన్ను మహిమపరుస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఒక మంచి తీర్మానం తీసుకుంటారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ నిమిత్తం నేను చిన్న ప్రార్థన చేస్తాను. మరి ప్రార్థన అయిన తర్వాత శ్రేష్టమైన సమయాన్ని కుమారుడు నాకు అప్పగించడానికి ఇష్టపడతాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతమైన తండ్రి, నీ కృపగల నామానికి వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బిడ్డల యొక్క హృదయ అంతర్యాలలో మీరు ముద్రించారని విశ్వసిస్తూ ఉన్నాను. అన్నిటికంటే భద్రముగా వారి హృదయాలను కాచుకునే నాయన సహాయమును వారికి అందించండి. వారి హృదయము నీ యొక్క వాక్కుతో నిశ్చయముగా నింపబడును కాదు. వారి యొక్క హృదయము నీ వాక్యముతో
ఆ హృదయం విశాలపరచబడి నీ వాక్యాన్ని నింపుదురుగా. నాయన, ఎవరి హృదయములైతే వాక్యము నింపబడి ఉంటుందో వారి కడుపు నుంచి జీవజల దారులు నిశ్చయముగా ఉద్భవింపబడును కాక. అటు గొప్ప యోగ్యత బిడ్డలందరికీ నాకు అనుగ్రహించి మా ద్వారా కాన్ఫరెన్స్ ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని తద్వారా దైవాశీర్వాదాన్ని బిడ్డలందరి మీద కుమ్మరింపు చేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.